గత 4 నెలలుగా తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు. జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న సూపరింటెండెంట్ తీరును నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీయూసీసీ అధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడారు. ఆసుపత్రిలో శానిటైజేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంలతో జీతాల గురించి ఫోన్ మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్టు చెప్పారు. కార్మికులతో వెట్టి చాకరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. విధులకు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారితో పని చేయించుకొని విధులకు హాజరవ్వలేదంటూ 500 వరకు కోతా విధిస్తున్నారన్నారు ఆయన. సూపర్వైజర్లు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులను వేధింపులకు గురి చేసే సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్, ఎంప్లాయీ యూనియన్ నాయకులు జగన్, రాజయ్య, సదానందం, చంద్రమౌళితో పాటు స్వరూప, అనిత, హేమలత, రాధా, శ్యామలలు పాల్గొన్నారు. హుజరాబాద్ లో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు గత 4 నెలలుగా జీతాలు రావడం లేదు. పీఎఫ్ సౌకర్యం సక్రమంగా అమలు కావడం లేదు. పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ కావడం లేదు. ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వడం లేదు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా సక్రమంగా లేదు. కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటి అన్ని అంశాల మీద ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ హుజరాబాద్ లో కార్మికులతోటి సమావేశం ఏర్పాటు చేసి ధర్నా చేయడం జరుగుతా ఉన్నది హాస్పిటల్ ముంగట. కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి 4 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలి. జీతాలు లేకుండా ఏ రకంగా కార్మికులు కుటుంబ పోషణ నడుస్తుందని చెప్పి సందర్భంగా మేము వైద్య సిబ్బందిని, అదేవిధంగా కాంట్రాక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా వైద్యాధికారులకు ఒక్కరు ఇలా జీతం రాకపోతే అల్లకల్లోలం అవుతారు. అదే 4 నెలలుంది కార్మికులకు జీతాలు లేకుండా ఈరోజు స్కూల్స్ ప్రారంభమైనాయి, తర్వాత చిట్టీలుంటాయి. ఇట్లా అనేక రకాల ఇబ్బందులు కార్మికులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవ్వరికి కూడా అసౌకర్యం కలిగించకుండా కార్మికులందరూ కూడా తమ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థ గాని లేదంటే వైద్య సిబ్బంది గాని ఈ పెండింగ్ లో ఉన్నటువంటి 4 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలి. లేకపోతే మాత్రం మా పోరాటం ఇంతటితో ఆగది. ఈ పోరాటం ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అవసరమైతే టోకెన్ సమ్మెలు, నిరవధిక సమ్మెలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికీ ఆర్ఎం గారికి ఫోన్ చేశాం, అక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించే పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే ఆందోళన మాత్రం తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.